అడిగిన ప్రశ్నకి సమాధానం, మొదటి ప్రశ్నకి సమాధానం అవునండి. రెండో ప్రశ్నకి సమాధానం రాష్ట్రంలో కడప, శ్రీకాకుళం మరియు ఏలూరులలో 3 కేంద్రాలు ఉన్నాయి. మూడో ప్రశ్నకి సమాధానం, ఈ శిక్షణా కేంద్రాలకు మంజూరు చేసిన పోస్టులలో మెడికల్ ఆఫీసర్, డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్లు, ప్రైమరీ హెడ్ నర్సులు, ఎంపీహెచ్ఈఓలు, ఆఫీసర్ సూపరింటెండెంట్లు, సీనియర్ మరియు జూనియర్ అసిస్టెంట్లు, ఆఫీస్ సబార్డినేట్లు, వంటవారు, స్వీపర్లు, తోటీలు మరియు వాచ్మెన్ పోస్టులు ఉన్నాయి. కడప శిక్షణా కేంద్రానికి మంజూరు చేసిన 25 పోస్టులలో 17 పోస్టులను భర్తీ చేయడమైంది. ఏలూరు కేంద్రంలో మంజూరు చేసిన 17 పోస్టులలో 10 పోస్టులను భర్తీ చేయడమైంది. మరియు శ్రీకాకుళం కేంద్రంలో మంజూరు చేసిన 17 పోస్టులలో 13 పోస్టులను భర్తీ చేయడమైంది. జీతాల చెల్లింపులు మినహా ఈ కేంద్రాలకు ఎటువంటి ప్రత్యేక బడ్జెట్ సమకూర్చలేదు. ధన్యవాదాలు అధ్యక్ష. రామ్ గోపాల్ రెడ్డి గారు. మల్టీపర్పస్ హెల్త్ వర్కర్స్ పురుషులకు సంబంధించిన ట్రైనింగ్ సెంటర్స్ గత 20 సంవత్సరాల క్రితం కడప, ఏలూరు, శ్రీకాకుళం కేంద్రాలు ఉండే అధ్యక్ష. దాదాపు 20 సంవత్సరాల నుంచి ఈ ట్రైనింగ్ సెంటర్లు మూత వేయడం జరిగింది అధ్యక్ష. అంటే మూత వేసినప్పటికీ కూడా దానిలో సిబ్బంది ఉన్నారు అధ్యక్ష. అంటే ప్రిన్సిపాల్, మిగతా స్టాఫ్ అంతా ఉన్నారు. ఖాళీగా బేకారుగా వాళ్ళందరినీ కూర్చోబెట్టి సంవత్సరానికి 5,40,00,000 రూపాయలు జీతాలు చెల్లిస్తున్నారు అధ్యక్ష. అంటే ఆ శిక్షణా కేంద్రాలు పని చేయకపోయినప్పటికీ కూడా 20 సంవత్సరాల నుంచి డిప్యుటేషన్ మీద మేము ట్రైనింగ్ సెంటర్లకు వస్తున్నామని చెప్పేసి అక్కడ పోస్టింగ్లు వేయించుకోవడము, ఖాళీగా కూర్చోవడము, జీతాలు తీసుకోవడం, ఇతర వ్యాపార కార్యకలాపాలు చేసుకుంటాం అధ్యక్ష. మీ ద్వారా మంత్రి గారికి విజ్ఞప్తి చేసే అధ్యక్ష, ఆ ట్రైనింగ్ కేంద్రాలు ప్రస్తుతం పనిచేయనందున అక్కడుండే సిబ్బందిని ఇతర ప్రాంతాలకు అనేక పిహెచ్సిలలో కానీ సిహెచ్ఎస్లో కానీ ఖాళీ పోస్టులు దండిగానే ఆ ప్రాంతాలకు వాళ్ళందరినీ కూడా బదిలీ చేసి వారికి అక్కడ పని కల్పించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాను అధ్యక్ష. ఇంకా దుర్మార్గం ఏంది అధ్యక్ష, లాస్ట్ సెషన్లో నేను ఎంటీ కృష్ణబాబు గారికి దీని మీద ఫిర్యాదు చేసి దీని మీద విచారణ చేయండి, అందరినీ పంపించమని చెప్తే నా మీద కోర్టుకు వేశాడు అధ్యక్ష ఒక ఎంప్లాయ్. ఇది వీళ్ళందరినీ ఇక్కడ పని లేదు, వీళ్ళందరినీ బదిలీ చేయమని అడిగిన పాపానికి నా మీద కానీ కోర్టుకేసి మెడికల్ హెల్త్ వాళ్ళపైన నాపైన కానీ నన్ను కానీ పార్టీని చేసి వేయడం జరిగింది అధ్యక్ష. మంత్రి గారి విజ్ఞప్తి చేసేది ఒకటే, అనవసరంగా కోట్లాది రూపాయలు దుర్వినియోగం జరుగుతుంది. దీని మీద పూర్తి సమీక్ష చేసి నిధుల జీతాలు దుర్వినియోగం కాకుండా వారితో పని చేయించుకునే విధంగా ఆ కార్యక్రమం వెంటనే చేయాలని చెప్పి మీ ద్వారా మంత్రి గారి విజ్ఞప్తి చేస్తున్నారు అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. నిజానికి 2002 నుంచి ఎంపీహెచ్డబ్ల్యూలకు నియామకాలు చేపట్టడం జరగలేదు. ఎంపీహెచ్డబ్ల్యూ నియామకం జరిగిన తర్వాత ఒక సంవత్సరం ట్రైనింగ్ తర్వాత ఎంపీహెచ్ఏలుగా ఉంటారు. ఈ నియామకాలు జరగకపోవడం కారణంగా ట్రైనింగ్ సెంటర్లు కూడా ట్రైనింగ్ ఇవ్వడానికి కూడా ఎవరు ఉండట్లేదు. అయితే ఇక్కడ ప్రిన్సిపాల్ లేరు, ఒక మెడికల్ ఆఫీసర్ దీనికి హెడ్గా ఉండడం జరుగుతుంది. 2002 నుంచి ఒక సంవత్సరం సంబంధించిన ట్రైనింగ్ జరగలేదు, కానీ తర్వాత ఇండక్షన్ ట్రైనింగ్లు ఒక 5 సార్లు 6 సార్లు జరిగాయి. చివరి ట్రైనింగ్ 2016లో జరిగింది అధ్యక్ష. 2014లో ఇప్పుడు ప్రభుత్వం వీటిని రెంటెడ్ బిల్డింగ్స్లో నడిచేవి ట్రైనింగ్ సెంటర్లు. ఇక ట్రైనింగ్ జరగట్లేదు కాబట్టి రెంటెడ్ బిల్డింగ్స్ నుంచి డిఎంహెచ్ఓకి వాటిని తరలించడం జరిగింది సిబ్బందిని. ఆ సిబ్బంది ఇప్పుడు డిఎంహెచ్ఓ ఆఫీస్లో ఉంటున్నారు. అయితే గౌరవ సభ్యులు చెప్పినట్టుగా దీని మీద మంచి ప్రశ్నను వారు లేవనెత్తారు. దీని మీద పునరాలించడం జరుగుతోంది. వీటిని రేషనలైజ్ చేసి వీళ్ళని జిల్లాల్లోని పిఎస్సీలకి సిబ్బందిని తరలించడం జరుగుతుంది అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. నెంబర్ 14174 కింజార్ పశ్చిమనాయుడు గారు.